అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా! అందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మొదటి సోమవారం శుభాకాంక్షలు. కార్తీక మాసం మొదటి సోమవారం గదా! అందుకని మేము శివాలయంకొచ్చాము. ఇక్కడ మాకు అన్ని గుడులు ఒకే దగ్గరుంటాయి. గుడి దగ్గరికొచ్చాము. ఇక్కడ పక్కన పూల దుకాణం ఉంటే కొబ్బరికాయ అది తీసుకున్నాము. శివాలయంకి ఫస్ట్ వారం కదా! శివాలయంకెళ్ళి కొబ్బరి కొడదామని కొబ్బరికాయ తీసుకున్నాము. ఇంటికాడ నుంచే పువ్వులు అన్నీ తీసుకొచ్చాను. ఈ పువ్వేంటి ఎవరికైనా తెలుసా? నేనైతే మర్చిపోయాను ఆ పువ్వు పేరేంటో. ఇలా లోపలికొచ్చిన తర్వాత అక్కడ చూసారా ఫోటోలన్నీ ఉన్నాయి. మొన్నే కదా మొత్తం అందరూ దివాళీకి ఇల్లంతా క్లీన్ చేసుకున్నారు. పాడైపోయిన ఫోటోలు ఏమైనా సరే ఉన్నాయి. అక్కడే తీసుకొచ్చి పెట్టుకుంటారు. పాడైపోయిన ఫోటోలన్నీ కూడా అక్కడే ఉంటాయి అందరిన. లోపలికొస్తే శివాలయంలోని ఇవాళ చాలా ఖాళీగా ఉంది ఇవాళ. ఎందుకంటే ఇక్కడ శివుడికి మన ఆంధ్రాలో అందరూ సోమవారం పూజించుకుంటారు. ఇక్కడైతే శనివారం రోజే శివుడికి, శనీశ్వరుడికి అందరికీ శనివారం రోజే చేస్తారు. శనివారం అస్సలు ఖాళీ ఉండదు. కానీ మామూలుగా వచ్చిన భక్తులు ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. ఎక్కువ మంది లేరు. మన ఆంధ్రాలో అయితే కానీ కార్తీక మాసంలోనే ఏ శివాలయం కూడా అస్సలు ఖాళీ ఉండదు. చాలా రద్దీగా ఉంటది. కానీ ఇక్కడ అలా కాదు. చాలా నార్మల్‌గానే ఉంటది. కానీ శివుడికి మాత్రం నిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివుడికి మన చేతులతో మనమే స్వయంగా అన్నీ చేసుకోవచ్చు. పూల అలంకరణ చేసుకోవచ్చు. జలాభిషేకం పాలాభిషేకాలు మనం ఏం తెచ్చుకుంటే ఇంటికాడ నుంచి ప్రతి ఒక్కటి కూడా స్వయంగా దేవుడికి మనమే సమర్పించుకోవచ్చు ఇక్కడెళ్ళి. పూజారి ఉంటారు. పూజారి ఉన్నా సరే పక్క నుండి మంత్రాలు చెబుతూ ఉంటారు. మొత్తం అన్నీ మన చేతులతో మనమే దేవుడు స్వయంగా పెట్టుకోవచ్చు. ఇక్కడున్న ప్రత్యేకత అదే. ఇక్కడ నుంచి దీపం పెట్టేసుకున్న తర్వాత శివుడికి పూలాభిషేకము నేను చేశాక పిల్లల చేత చేయించాను. చూడండి చాలామంది శివునికి ఇవాళ అవకాశం లేక దర్శించుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసమని ఈ శివుడిని ప్రత్యేకంగా ఇలా చూపించాను. ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడుతున్నాను. చూసి దర్శించుకోండి శివుడిని. అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకొచ్చి లోహితు నందీశ్వరుడు చూడండి మన వైపు బ్లాక్‌గా ఉంటది నంది. ఇక్కడ వైట్‌గా ఇలా ఉంటది. లోహితు నందీశ్వరుడి చెవులో ఏదో సీక్రెట్ చెప్పేసుకున్నాడు. చెప్పు అంటే చెప్పలేదు. అయిపోయిన తర్వాత మా జెస్సీ చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ కూడా దండం పెట్టేసుకుంది. తర్వాత ఇది చూపించేదేంటంటే మనకి దీపావళి ఐదో రోజు నాడు నాగుల చవితి అవుతుంది గదా! అలాగే ఇక్కడ ఎలాగంటే దీపావళి అయిపోయిన ఏడో రోజు నాడు షత్పూజ అవుతది. దానికోసం అన్ని ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ అందరూ కూడాను పాట్నాలో, సిటీలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ గంగా నదిలోని కంపల్సరీగా షత్పూజ రోజు స్నానం చేసి సూర్యదేవుడికి నమస్కారం చేసుకుంటారు. దానికోసమని ఈ ఏర్పాట్లన్నీ అవుతున్నాయి. నేనిక్కడి నుంచి మ్యూజిక్ పెట్టేస్తున్నాను. చూడండి నేను మాట్లాడుతున్నా సరే బోర్‌గా ఉంటది.
చూసారు కదండి వీడియో ఇప్పటి వరకును ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో. చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ ఇవ్వండి. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.